కీలక పాత్ర ఉండబోతుందా గవర్నమెంట్లో? ఏం చేయబోతున్నారు? ఏమో జస్ట్ నేను వెయిట్ చేస్తున్నాను ఇంకా ప్రభుత్వం యొక్క స్పందన మీద. సో నేను ఎడ్యుకేషన్ మాత్రమే చేస్తా అంతేనా? సో ఎడ్యుకేషన్ అయితే చేయగలిగితే చేస్తాను నేను డెఫినెట్గా. దాన్ని చేయగలిగే నాకు ఒక ప్యాషన్ ఉంది, ఒక కమిట్మెంట్ ఉంది, ఒక నాలెడ్జ్ ఉంది, ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో చేస్తే బాగుంటుంది. కానీ మీలాంటి వాళ్ళు ఎక్కడ సెట్ అవుతారో మరి, అన్ని దాంట్లో సెట్ అవ్వరు కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే మళ్ళీ కాంట్రాక్ట్లు, కథ, వ్యవహారం, మీరే మీకు నచ్చినట్టు చేస్తారు. అంటే ఇష్యూ నాకు నచ్చినట్టు కాదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏది మంచి, ఏది ట్రాన్స్పరెంట్, సో దేని వల్ల మనకి ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది. అరే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పాపం చక్కగా నా సలహాలు ఇవి ఎంత బాగా చేశాడు బా, అట్లేం లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు దీనిలో. చాలా మంది ఏమనుకుంటారంటే ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇస్తే ఓటు రావనుకుంటారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఆయన పేరు ఏం పేరు, నా బీహార్ ఆయన పేరు ప్రవీణ్ ప్రకాష్, ఏం ప్రకాష్ మన ఇదే ఈ కిషోర్, ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పింది ఏంటంటే మీరు ఎన్ని డబ్బులు రైతు బంధులాగా, భరోసాలాగా, కాపు భరోసాలాగా అవి ఇచ్చుకున్నారో అవన్నీ ఒకెత్తు, బట్ విద్యా వైద్యం ఒకెత్తు అని చెప్పిండు ఆయన. కేజ్రీవాల్ ప్రూవ్ చేసిండు కదా, ప్రూవ్ చేసిండు, ఇంకో స్టేట్ లో గెలవగలిగిండు, అది చూపించుకొని. సో నీకు ఎడ్యుకేషన్ చేస్తానబ్బా, ఇప్పుడు మన రాష్ట్రంలో ఎడ్యుకేషన్ నువ్వు బాగా చేస్తే, ప్రాధాన్యత బాగా చేస్తే 1 కోటి మంది ఓటర్లు ప్రభావితం అవుతారు. సింపుల్ లాజిక్. 70 లక్షల మంది పిల్లలకు సంబంధించినటువంటి బెనిఫిట్ ఇది జరుగుతుంది. దాని తర్వాత 70 లక్షల మంది అంటే ఒక్కొక్క తల్లిదండ్రులకు 2 పిల్లలు ఉన్నా కానీ సుమారుగా నీకు 50 లక్షల మంది పిల్లల తల్లిదండ్రులు అంటే 1 కోటి మంది ఓటర్లు నీకు ప్రభావితం అవుతారు. గుడ్ విల్ వస్తుంది. సో దీనివల్ల ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది. నువ్వు డబ్బులు 5 సంవత్సరాలు పంచినా కానీ నీకు ఎలక్షన్స్ రాగానికి ఏం కనబడదు. కనబడేది ఏంటంటే స్కూళ్ళు, ఆసుపత్రులు కనబడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉత్తగా వాడుకోవడానికి కాదు, బతుకులు బాగుపడడానికి, ఒక సాధికారతకి, ఒక మంచి డీసెంట్ జాబ్స్కి, సో ఫారెన్ పోవడానికి, సో ఒక సమానత్వానికి, సో అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది విద్య అనేది. ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది. లేదా అన్ని మూఢనమ్మకాలతో పిచ్చి చేస్తారు మా వాళ్ళందరూ కూడా. సో చదువుకుంటే కొంచెం క్రిటికల్ థింకింగ్ వస్తుంది నీకు, ఆ లాజికల్ థింకింగ్ వస్తుంది, రకరకాల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అబ్బా. విద్య లేకపోతే మీరు ఒకసారి జర్మనీ యొక్క హిస్టరీ చదవండి. జర్మనీ వాడు 2వ ప్రపంచ యుద్ధం మొదలుపెట్టినప్పుడు వాళ్ళ యొక్క మిలిటరీ ఇన్నోవేషన్స్కి ఎవ్వరూ మ్యాచ్ కాలే. ఒక్క కంట్రీ వర్సెస్ 20 కంట్రీస్ దాని మీద టార్గెట్ చేసే తప్ప వాడు జర్మనీ ఓడిపోలే. అంటే అది ఎట్లొచ్చింది, ఆ పాఠం ఎట్లొచ్చింది, ఆ ఇన్నోవేషన్స్ ఎట్లొచ్చినవి, అంత సంపద ఎట్లా డెవలప్ అయింది, అంత మిలిటరీ పవరు, మిలిటరీ ఇన్నోవేషన్స్, ఆ ఎయిర్ ఫోర్స్ ఎట్లా డెవలప్ అయింది? బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్, బికాస్ ఆఫ్ ఇన్నోవేషన్స్, బికాస్ ఆఫ్ రీసెర్చ్. టప్ప చేసి పడేస్తున్నాడు. సో మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా మీరు ప్రజలకు చెప్పేవి? గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమైనా కాంట్రాక్ట్లు జరిగి